సారు ఎందుకంటే మా అత్తమ్మకు 8 మంది బిడ్డలు, 8 మంది అల్లుళ్ళం. అందరం మా అత్తమ్మ ఇంటికనే మాదాపురంలో ఉంటాం. ఈ 8 మంది బిడ్డలల్లా ఒక్క ఈ బుజ్జి 15 మంది మగవాళ్ళే అన్నదమ్ములు. ఈ బుజ్జిని చెల్లె లెక్క ప్రాణం లెక్క దాదుకున్నారు. ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం. యూట్యూబ్ ఛానల్ ఇస్తుంది బుజ్జి. ఆ ఛానల్ చూసి ఆ పిల్లాడు ప్రేమించాడు. లేకపోతే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని ఎమ్మడబడ్డాడు సార్. మందు తాగిండు. మందు తాగితే గవర్నమెంట్లో హాస్పిటల్కి వచ్చారు. వచ్చినాక మంచిగా అయినాక మళ్ళీ వచ్చిండు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటే అని పోనీ ఎందుకు ఓలైన బతుకు అంతే, ప్రాణం పోతే దొరుకుతుందా అని మేము ఒప్పించి పెళ్లి చేసినాం సార్. పెళ్లి చేసినాక తర్వాత 2 రోజులు గడిచింది సార్. 2 రోజులు గడిచినాక మంచిగా వాళ్ళ అమ్మ అలా అన్నదమ్ములు పెళ్లి ఖర్చు ఓళ్ళు పెట్టుకోలే, ₹1 వేసుకోలే. వాళ్ళ పెద్ద మనుషులు సూదా వచ్చారు. ఏదో అల్లమ్మ గుట్టోళ్ళు సూతా ఒక 30 మంది వచ్చారు. చేసినాక తప్పంతా ఆలదైంది. అయినాక తర్వాత సారు ఈ అమ్మాయి, ఈ చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళే ఖర్చులు పెట్టుకొని 2 గుంటల భూమి కొనిచ్చి, పిల్లానికి 2 గుంటల భూమి కొనిచ్చి, తులం చైన్ వేసి, ఒక పల్సర్ బండి కొనిచ్చి మంచిగా ఇంటికాడ మా అల్లుడా నువ్వు బాధపడకు, నా ఇంటికాడ ఉండు, వాళ్ళు ఎలా కొట్టినప్పుడు నా ఇంటికాడ ఉండని ఇవన్నీ చర్య చేసుకొని అన్ని సామాన్లు అన్ని కొనిచ్చింది సార్.